కొన్నిసార్లు కొంతమందిని చేర్చుకోవడం మనకి ఇష్టం కాకపోవచ్చు. వారి యొక్క దేహదారుఢ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి దూరం పెడతా ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం, భయంకర పరిస్థితుల మధ్య నెట్టివేయబడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్డివాని కన్నులు తెరిస్తే ఆ గుడ్డివాని వెలివేశారట యూదులందరూ కూడా. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచాడు అన్న ఒక్క విధానంలో ఎవరు నిన్ను స్వస్థపరిచారు? అతడు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది, కోపం వచ్చింది. ఆ మాట చెప్పుకుని ఉంటే బాగున్నట్టుగానే ప్రవర్తించారు. పుట్టుకు నుండి గుడ్డితనంతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు కళ్ళు తెరిస్తే దేవుని మహిమను చూసి ఆయన స్తుతించాల్సింది పోయి, ఆయన గణపరచాల్సింది పోయి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి పని చేశాడని ఆయన్ను అంగీకరించాల్సింది పోయి, ఆయన ద్వారా స్వస్థత పొందిన లేదా అద్భుతాన్ని పొందుకున్న ఆ వ్యక్తిని వెలివేస్తే యేసు ప్రభు మనసు ఎంత గొప్పతో తెలుసా? ఆ వెలివేయబడిన వాడిని కనుగొని వెళ్ళి కౌగలించుకున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వాట్ ఎ మిషన్ ఆఫ్ గాడ్! వెలివేయబడిన వ్యక్తిని కనుగొని అతన్ని చేరదీసి ధైర్యపరిచి ఆ వ్యక్తిని పంపించాడు. యేసయ్య అంత ఉన్నతమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు కొన్నిసార్లు మనకున్న గర్వాన్ని బట్టి, మనకున్న అహంభావాన్ని బట్టి, మనకున్న వాటిని బట్టి ఎందుకు ద్వేషిస్తున్నాం, ఎందుకు తక్కువగా చూస్తున్నాం? అనేక మంది మన దౌర్భాగ్య స్థితి అంతా ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆయన హక్కును చేర్చుకుని మనల్ని ప్రేమించిన దేవుడు. ఒకళ్ళు ఎవ్వరూ నేను చేర్చుకోవట్లేదా? అందరూ నేను తిరస్కరించారా, చేదరించుకున్నారా, అసహించుకున్నారా? నువ్వే బాధపడద్దు, నువ్వే ఆధైర్యపడద్దు. ఆయన ప్రేమకు నీ జీవితాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే ఆయన నేను బలపరిచి నడిపించే దేవుడు.